ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ యేసయ్య కృపా పరిచర్యలు తరఫున మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు మనం ప్రేమించి మరలా ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపజేశాడు కదండి. మరి రెండు చేతులు ఎత్తి దేవుడు చేసినటువంటి ఈ మేలును బట్టి మరి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రం స్తోత్రం. రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రము తండ్రి, స్తోత్రం. అందరం చెప్దామని నోళ్ళు తెచ్చి ఉదయకాల సమయంలో దేవుని స్తుతించుట మంచిది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగిని నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగిని నా అంతరంగమంతయును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలు యేసయ్య నామములో సఫలమవును గాక. దేవుడు సఫలము చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, మరి ఉద్యోగం వెళ్తున్న వారు, అలాగే వ్యాపార నిమిత్తం వెళ్తున్న వారిని బట్టి, స్కూల్కి కాలేజీకి ఆయా పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు మరి మంచి ప్రయాణాలు దయచేయనట్లుగా, తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్స్, మరి మీ సెమినార్లు, ఎక్కడెక్కడైతే మరి ప్రార్థనలు జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి దేవుని కృపను బట్టి చక్కగా జరుగునట్లుగా, దేవుని నామానికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలకు మరి దేవుడి సంవత్సరం అంతా కృపచేత నడిపించి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ సంవత్సరం మరి బిడ్డలు ఏదైతే హృదయవాంఛ కలిగి ఉన్నారో అట్టి హృదయవాంఛను దేవుడు తీర్చున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి దేవుడు మరి వారికి కాపుదల దయచేయనట్లుగా, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండినట్లుగా, వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను, పరిచయలను అన్నిటిని బట్టి, మరి అలాగే సార్వత్రిక సంఘం క్రైస్తవులందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశం బట్టి, మన రాష్ట్రాలను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి
నాయకులను బట్టి దేవుడు సముచితమైన జ్ఞానమును మరి తెలివిని నాయకులకు దయచేయనట్లుగా, నలు దిశల నెమ్మదిని సమాధానం దేవుడు దయచేయనట్లుగా, అలాగే వర్షాకాలంలో మనం ఉన్నాం కానీ మరి ఇంకా వర్షాలు పడట్లేదు, తగు మాత్రము వర్షపాతము నమోదవునట్లుగా, మరి ఇతర రాష్ట్రాల్లో మరి చాలా బీభత్సమైన వర్షాలు పడతా ఉన్నాయి. దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దేవుడు మరి అక్కడ మంచి వాతావరణమును, వర్షం లేని చోట మంచి వర్షపాతమును దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు ఈ క్షణమే ముట్టి మంచి ఆరోగ్యమును స్వస్థతను దేవుడు దయచేయును గాక. అలాగే ఉద్యోగ కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు దేవుడు మంచి ఉద్యోగాలు దయచేయును గాక. అలాగే మరి సంతానం లేక మరి బాధపడుతున్న బిడ్డలకు దేవుడు మరి చక్కటి గర్భఫలాన్ని దేవుడు దయచేయును గాక. అలాగే సొంత గృహాలు లేని వారు మరి సొంత గృహాలు కట్టుకునే కృపను దేవుడు దయచేయును గాక. అలాగే ఇంకే యొక్క మరి అవసరతలు మరి ఉన్నాయో బిడ్డలు ఏదైతే హృదయవాంఛ కలిగి ఉన్నారో వాటన్నిటిని దేవుడు తీర్చినట్లుగా వీటన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృప పరిచయను బట్టి, అలాగే దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి, సహకరిస్తున్న బిడ్డలను బట్టి, యూట్యూబ్ ఛానల్స్ యేసే కృప పరిచర్యలు, షైన్ బర్జెస్ షైన్ అనే మరి ఛానల్స్ బట్టి దేవుడు మరి ఛానల్స్ ద్వారా అనేక మరి ప్రాంతాలకు సువార్త ప్రకటింపబడినట్లుగా ఈ ఛానలు, ఈ పరిచర్య అనేకులకు దీనకర ఉన్నట్లుగా ఈ దీనదాసుల కుటుంబాన్ని బట్టి ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పరిచర్య కొరకు ద్వారాలు తెచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. సరే అండి, మంచిది. అందరికీ ప్రైజ్ అలాడండి. మరి ఈ రోజుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం డైలీ బెడ్ లో వాక్య భాగం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 107వ కీర్తన 19వ చరణం చదువుతున్నాను. 107వ కీర్తన 19వ చరణం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలంలో మరి ఏం చేశారండి ప్రజలు? ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మనం ఏం చేయాలి కష్టకాలంలో? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది అని అంటే మొరపెట్టారట వారు. మనము మొరపెట్టాలి. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. సామెతల గ్రంథము 24:10 ఉంటుంది, శ్రమదినమున నీవు కృంగిపోనేడలా చేత కాని వాడవగుతావు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు. దిగాలుగా ఉంటారు కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. అని ఏం చేయాలి అని అంటే దేవునికి మొరపెట్టాలి. యాకోబు కూడా ఒక మాట అంటాడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13లో చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలంట? శ్రమలు అనుభవిస్తే ఫోన్ చూసుకుంటూ కూర్చోవలెను, లేదా టీవీ చూస్తూ కూర్చోవలెను, లేదా ముచ్చట పెడుతూ కూర్చోవలని ఉందా అండి? లేదు. శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలంట? ఎవరికైనా శ్రమ కలిగినా వారు ప్రార్థన చేయవలెను. కష్టకాలం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలండి? ప్రేమని దేవుని బిడ్డలారా, మనుషుల వైపు చూడకూడదు. ఆ ఇంటికి ఈ ఇంటికి పరిగెత్తకూడదు. అమ్మవారింటికి, అన్నవారింటికి, వదిన వారింటికి, అత్తవారింటికి అలా పరిగెత్తకూడదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కష్టకాలం వచ్చినప్పుడు దేవుని మొరపెడితే దేవుడు ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని దేవుడు తోసేసేవాడు కాదు, గెంటేసేవాడు కాదు. కానీ దేవుడు మరి చేరదీసే దేవుడు, దేవుడు ప్రార్థన వినే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు. ఏం చేశాడంట? ఇజ్రాయేలు ప్రజలు మరి ఆ కష్టంలో ఆ 430 సంవత్సరాలు ఇనుప కొలిమిలో కాలిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి శ్రమలో వారు నలిగిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తారండి ఆ బిడ్డలు, ఇజ్రాయేలు ప్రజలు అంటే దేవునికి మొరపెట్టారు. మరి మొరపెడితే దేవుడు ఏం చేశాడు అని అంటే కిందనే ఉంది చూడండి, వారికి జవాబు అనుగ్రహించారంట. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో మరి కష్టం వచ్చినప్పుడు ఊరుకోకుండా, కూర్చోకుండా, దిగాలుగా ఉండకుండా, మరి కృంగిపోకుండా ఏం చేయాలంటే
యేసయ్యకు మొరపెట్టాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మరి దేవునికి మన విన్నపములన్నీ కూడా మన యొక్క బాధ, మన యొక్క వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు. మరి దేవుడు ఆ యొక్క సమస్యలను లేవనెత్తి విజయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానండి. మరి దేవుని సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి యొక్క శ్రమ నుండి విడిపించనని నాయన ఈరోజు మరి ప్రవ్వా మీరు చేసినటువంటి నాయన వాగ్దానం బట్టి వందనాలు ప్రవ్వా. కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతే మేము చేతకాని వాళ్ళం అవుతామని అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రవ్వా కష్టం వచ్చినప్పుడు మేము ప్రార్థన చేయాలి, నీ సన్నిధిని వెతకాలి. నీ వైపు తిరిగినప్పుడు తప్పకుండా నువ్వు జవాబిస్తావు, ఆ యొక్క సమస్యల నుండి విడిపిస్తావు. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ మాటలు వింటున్న ప్రియులు నాయన తండ్రి, నాయన కష్టం వచ్చినప్పుడు నాయన ఇటువైపు అటువైపు పరిగెత్తకుండా తండ్రి నీ సన్నిధికి వచ్చి మరి మొరపెట్టే ఆ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వీళ్ళందరిని ఆస్వాదించండి, దీవించండి. ఈ దినమంతా నీ విశేషమైన కృప కాపుదల మాకందరికి దయచేయమని నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా వాక్యం విన్న మీ అందరికను ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.